నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను స్వాతికి డీటెయిల్ చూస్తే లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. ఆమె బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక కవిత మార్చి 15వ తేదీ నుంచి తిహార్ జైల్లో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారికి వరుసగా బెయిల్ వస్తున్నాయి. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకి ఈ మధ్య బెయిల్ వచ్చింది. కవిత తరపున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ముకుల్ రోహత్గి తన వాదనలో కీలక అంశాలు ప్రస్తావించారు. ఇప్పటికే కవిత అరెస్ట్ అయ్యి 5 నెలలు దాటిందని కోర్టుకు తెలియజేశారు. ఈడీ కేసులో 5 నెలలు, సిబిఐ కేసులో 4 నెలలు జైల్లో ఉన్నట్టు వివరించారు. ఈడీ, సిబిఐ విచారణ కూడా పూర్తయిందని ఛార్జ్షీట్లు కూడా వేశారన్నారు. 493 మంది సాక్షులను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. ఇక సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేయడం, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేయడం, ఇప్పుడు నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని మహిళగా కూడా పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు తెలిపింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుదీర్ఘ విచారణ జరిపిన సిబిఐ అనేక అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేస్తూ వస్తోంది. గత నెలలో తుది ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దర్యాప్తు అంతా పూర్తయింది. సాధారణంగా దర్యాప్తుకు ఆటంకాలు కలిగిస్తారన్న ఉద్దేశంతోనే నిందితుల్ని ఎక్కువ కాలం జైల్లో ఉంచుతారు. సిబిఐ తుది ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లుగా కోర్టుకు తెలియజేయడంతో కవిత తరపు న్యాయవాదులు చురుకుగా కదిలారు. ఈ పాయింట్ను ప్రధానంగా తమ వాదనలో ప్రస్తావించారు. అవి ఫలించాయని తాజాగా తీర్పును బట్టి స్పష్టమవుతోంది. దర్యాప్తు పూర్తయింది. ఇక ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. నిందితురాలు ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ అధినేత కూతురు ఎమ్మెల్సీ మాజీ పార్లమెంటు సభ్యురాలు కవితకు బెయిల్ రావడం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ను నింపింది. రాజకీయంగా ఎన్నో కాంట్రవర్సీస్ క్రియేట్ చేసినటువంటి లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కావడం అనేటటువంటిది దేశ చరిత్రలోనే ఒక్కసారి రాజకీయంగా అన్ని చర్చలకు తెరలేపినటువంటి అంశమైంది. నాటకీయ పరిణామాల మధ్య ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసినా కానీ కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉన్నందుకు ఆమెను ప్రధానంగా ఈ అంశంలో తీసుకోవడం జరిగింది. 2022లోనే పలు సందర్భాలలో పలు సమయాలలో కవితకు నోటీస్ ఇచ్చినా కానీ ఈడీ, సిబిఐలు ఆమె రాజకీయ దురుద్దేశాలతోని హాజరు కాని పక్షంలో ఈ సంవత్సరం మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటికే సుమారు 12 సార్లు వివిధ సందర్భాలలో నోటీసులు ఇచ్చినా కానీ విచారణకు సహకరించలేదు. అధికారులు పలు సందర్భాలలో ఆమెను డైరెక్ట్గా వచ్చి విచారించేటటువంటి ప్రయత్నాలు కొనసాగించినా కానీ లీగల్ ఫ్రేమ్వర్క్ను అడ్డుపెట్టుకొని విచారణకు కల్వకుంట్ల కవిత సహకరించలేదు. తాజాగా మార్చి 15వ తేదీన కవితను కస్టడీలోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు విచారణను కొనసాగించారు. ప్రధానంగా ఈ అంశంలో కీలకంగా వివరించడమే కాకుండా 100 కోట్ల రూపాయల ముడుపులు హవాలా రూపంలో ముట్టాయి అనేటటువంటి ప్రాథమిక ఆధారాలతో ఈడీ, సిబిఐలు కవితకు అగెనెస్ట్గా ఛార్జెస్ నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి కానివ్వండి, పిల్లై కానివ్వండి, అనిల్ బోయినేపల్లి కానివ్వండి అప్రూవర్స్గా మారి కవితకు వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఒక్కసారిగా కవిత ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది లిక్కర్ స్కామ్లో ఎవరు కొట్టిపారేసే విధంగా లేదు. లిక్కర్ స్కామ్ టోటల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన టార్గెట్ అయినప్పటికీ కవితను దానికి పావుగా వాడుకున్నారు. ఈ లిక్కర్ స్కామ్లోనే కేజ్రీవాల్ని కానివ్వండి, ఎంపీ సంజయ్ సింగ్ని కానివ్వండి, డిప్టీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినటువంటి ఈడీ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా అనుబంధం ఉన్నటువంటి సుమారు 30 మందిని ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. శరత్ చంద్రారెడ్డి లాంటి కీలకమైనటువంటి నిందితులు అప్రూవర్స్గా మారడంతో కవితకు ఉచ్చు బిగించింది. తాను ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్స్ కానివ్వండి, తాను సంభాషించినటువంటి సంభాషణలు కానివ్వండి, అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎదుర్కొంటున్నటువంటి సౌత్ గ్రూప్లో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులతో కవిత మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణలు, వారి మధ్య కొనసాగినటువంటి వాట్సాప్ టెక్స్ట్లు, జనరల్ మెసేజెస్ వాటన్నిటినీ
ఒక్కసారిగా పరిశీలించినటువంటి ఈడీ అధికారులు ఇది భారీ మొత్తంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి కుంభకోణంగా పరిగణలోకి తీసుకొని దశల వారీగా అరెస్టుల పరంపర అనేది కొనసాగించారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ ఓటమి చవిచూసిందో, ఓటమి చవిచూసినటువంటి దర్మిల ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కేవలం కవితను అరెస్ట్ చేయనందుకు సరైనటువంటి పొలిటికల్ ప్యాటర్న్ దొరకలేదనేటటువంటి అంశం మీద నెగిటివ్ ఇమేజ్ అనేటటువంటిది బీజేపీకి ఇంప్రూవ్ అయింది. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కరెక్ట్గా పార్లమెంటు ఎన్నికల కంటే ముందు మార్చి 15వ తేదీన ఈడీ అధికారులు కవితను లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసి ఢిల్లీ తిహార్ జైలుకు తరలించడం జరిగింది. తదనంతరం పలు సందర్భాలలో బెయిల్కు ట్రై చేసినటువంటి కవిత లోయర్ రోజ్ అవెన్యూ కోర్టు కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి చుక్కెదురైంది. తాజాగా జూలై 1వ తేదీన జరిగినటువంటి వాదనలలో ఢిల్లీ హైకోర్టు పలు ఆసక్తికరమైనటువంటి అంశాలు తెర మీదకి తీసుకురావడమే కాకుండా ఆమె ఫైల్ చేసినటువంటి 2 బెయిల్ అప్లికేషన్స్ను రిఫ్యూజ్ చేసింది. సిబిఐ తరఫున సిబిఐ నమోదు చేసినటువంటి ఒక కేసులో మరియు ఈడీ నమోదు చేసినటువంటి మరొక కేసులో రిఫ్యూజ్ చేస్తూ సంచలనాత్మకమైనటువంటి అంశాలను ఢిల్లీ హైకోర్టు బహిర్గతం చేసింది. లిక్కర్ స్కామ్లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, మనీష్ సిసోడియాల కంటే కూడా కవిత గారి పాత్ర చాలా కీలకంగా ఉందనేటటువంటి అంశాన్ని ధృవీకరించడమే కాకుండా మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 అనేటటువంటిది కవిత విషయంలో అప్లికబిలిటీ కాదు అనేటటువంటి నిర్వచించడంతో పాటు మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 అనేటటువంటిది ఎప్పుడైతే విచారణ కొనసాగుతుందో, ఎప్పుడైతే ఈడీ అధికారులు కానీ సిబిఐ అధికారులు కానీ వాళ్ళ డ్యూటీని డిశ్చార్జ్ చేస్తూ ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తారో కొన్ని స్పెషల్ రిలీఫ్లు మహిళకి ఇవ్వాలంటని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి సెక్షన్ అది. అయితే ఇక్కడ అక్యూజ్డ్గా ఉన్నటువంటి ఒక నిందితురాలుగా ఉన్నటువంటి కవితకు అవి అప్లికబుల్ కావు అనేటటువంటి సంచలనాత్మకమైనటువంటి వివరణాత్మకమైనటువంటి జడ్జిమెంటు జూలై 1వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఇవ్వడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి వాదనలతోని ఏకీభవించిన బీఆర్ఎస్ శ్రేణులు ఈ అంశంపై సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలి, సుప్రీంకోర్టులో మరోసారి వాదనలు వినిపించాలంటని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. వాటి మధ్యలోనే 18 నెలల పాటు తిహార్ జైల్లో ఉంటున్నటువంటి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ రావడం అనేటటువంటిది ఒక్కసారిగా బీఆర్ఎస్ వర్గాలలో ఆనందోత్సవాలు పెళ్లిబిక్కాయి. మొత్తం టార్గెట్ భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీని యాడ్ ఆన్ అక్యూజ్డ్గా చేసుకోవడం జరిగింది. మనీష్ సిసోడియాకు ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో ఇతర అక్యూజ్లకు కూడా బెయిల్ వస్తుంది అనేటటువంటి ఆశాభావంతో సుప్రీంకోర్టును బీఆర్ఎస్ తట్టింది. సుప్రీంకోర్టులో ముకుల్ రస్తోగి తన వాదనలను వినిపిస్తూ గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ అంశంలో విచారణ పూర్తయింది, 95% పైగా విచారణ పూర్తయినటువంటి ఏ కేసులో కూడా ఇంకా నిందితులను జైల్లో పెట్టవలసిన అవసరం లేదు. నిందితులు సమాజానికి ఎంతో ఉపయోగపడేటటువంటి పర్సనాలిటీ, రాజకీయంగా కానివ్వండి, ఎమ్మెల్సీ, గతంలో పార్లమెంటు సభ్యురాలుగా సర్వ్ చేసింది, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయి వెళ్ళేటటువంటి పరిస్థితులు లేవు కనుక బెయిల్ ఇవ్వాలని తమ వాదనలను కొనసాగించింది. ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ తరఫున వాదనలలో ప్రధానంగా ఎత్తినటువంటి అంశాలు ఫోన్లు ట్యాపరింగు, ఫోన్లు డ్యామేజ్ చేయడమే కాకుండా సరైనటువంటి ఎంతో ఆధారాలు ఉన్నటువంటి వాళ్ళ కంటెంట్ను ధ్వంసం చేయాలి, ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయాలనేటటువంటి ఆలోచన కవిత గారు చేశారు అనేటటువంటి అంశానికి రావడం జరిగింది. ఏది ఏమైనా గౌరవ న్యాయస్థానము ఈ కేసులో విచారణ పూర్తి అయినందుకు బెయిల్ పైన కవితను ఎన్లార్జ్ చేయడం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీకి నూతన ఉత్తేజాన్ని తీసుకురావచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర పాలిటిక్స్కు బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది అనేటటువంటి గాసిప్స్కు ఆయుపట్టుగా ఎన్నో ఆధారాలు ఇచ్చినట్టుగా అయ్యింది. అంటే గత 3 సంవత్సరాల నుండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎన్నో ప్రకంపనలు సృష్టిస్తుంది.
ఆ సృష్టించినటువంటి అంశానికి అంటే దాన్ని ఫస్ట్ కేస్ స్టేజ్లో కానివ్వండి, లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు వచ్చినటువంటి స్టేజ్లో కానివ్వండి, తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన నాయకులను అగ్రనాయకులను అరెస్టులు కొనసాగిస్తున్నటువంటి పరంపర కానివ్వండి, తర్వాత కవితను అరెస్ట్ చేసినటువంటి అనంతరం బెయిల్ రాకుండా అడ్డుపడ్డటువంటి విధానం కూడా ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అష్టదిగ్బంధంలో నిర్బంధించాలనేటటువంటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా సాగింది. కవితకు బెయిల్ అనంతరం ఇంకా ప్రధానంగా ఉన్నటువంటి ఒకరిద్దరికి కూడా బెయిల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా భారతదేశ రాజకీయ చరిత్రలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటటువంటిది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. అందులో కేవలం తాత్కాలికంగా బెయిల్పై బయటపడ్డ మనీష్ సిసోడియా కానీ, కల్వకుంట్ల కవిత కానీ భవిష్యత్తులో మరిన్ని లీగల్ క్లచెస్ ఎదుర్కొనేటటువంటి అవకాశాలు ఉంటాయి. రాజకీయ పరంగా ఒక అవగాహన, ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనేటటువంటి రూమర్స్ కొనసాగుతున్నటువంటి ధర్మిలో వీళ్ళకు వచ్చినటువంటి బెయిల్ కానివ్వండి, భవిష్యత్తులో ఉండేటటువంటి పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ కానివ్వండి ఏ రకంగా ఉంటాయో వేచి చూడవలసినటువంటి అవసరం ఉంది. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.